నమస్తే వెల్కమ్ టు వీడియో న్యూస్ ముందుగా హెడ్లైన్స్ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు జెంటిల్మెన్కు ప్రతిరూపం బండారు దత్తాత్రేయ అని వ్యాఖ్య కానూరులో సెలూన్ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో నిర్మించబోయే నూతన ఇరిగేషన్ ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జెంటిల్మెన్ కు ప్రతిరూపం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఆయన్ని దత్తతన్న అని అభిమానంగా పిలుచుకుంటారని తెలిపారు. సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నేతగా ఆయన ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటోగ్రఫీ ప్రజల కథే నా ఆత్మ కథను ఇవాళ హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. అనంతరం పుస్తక పత్రాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, విశ్రాంత సిజిఐ జస్టిస్ ఎన్వి రమణకు అందజేశారు. దత్తాత్రేయ తన 70 ఏళ్ల జీవిత పారస్యాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తాత్రేయ తన జీవితంలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, సంఘర్షణలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. దత్తాత్రేయది పేరుకు హిందుత్వమే కానీ మతం మాత్రం భారతీయమని చెప్పారని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దత్తాత్రేయ కోరుకుంది జనహితం, ఆయనది లౌకికవాదం, ఆయన పాటించేది మత సామరస్యం. అలై బలై పేరుతో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చిన ఘనత దత్తాత్రేయకే దక్కింది. అందరినీ కలుపుకొని పోయే ఆయనకు విరోధులు ఎవరు ఉండరు. బండారు దత్తాత్రేయకు ఏ రాజకీయ పార్టీ అనే వ్యత్యాసం ఉండదు. ఆయనది ఆదర్శ రాజకీయ జీవితం. ప్రజా సమస్యలపై ప్రభుత్వాలు, సీఎంలకు ఆయన లేఖలు రాస్తారు. లేఖలు రాయటంలో అంబాసిడర్ గా నిలిచారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అనినిత్యం పనిచేస్తారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 3 తరాలు ఆయన జీవిత యాత్ర అంటూ నిజంగా ఒకసారి 40 సంవత్సరాలు పాత రోజులు నాకు కూడా గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడికి వస్తానే మిమ్మల్ని చూస్తే ఎక్కడ లేని ఉత్సాహం, అభిమానం ఉప్పొంగా అంటే దానికి కారణం పాత రోజులు ఒకసారి జ్ఞాపకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జాతీయ నేతగా ఎదిగిన జీవన గమనం, ఎమర్జెన్సీ రోజుల నుంచి దివిసీమ ఉప్పెన వరకు దేశానికి అందించిన సేవలు, సాధారణ స్వయం సేవకు నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తిత్వం, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు, ప్రజా జీవితంలో ఎన్నో సంఘర్షణలు. దత్తాత్రేయ గారిది పేరుకు హిందుత్వం, ఆయన మతం భారతీయం, కోరుకునేది జనాహితం, అనుసరించేది లౌకికవాదం, పాటించేది మత సామరస్యం. అలై బలై అన్ని వర్గాల్ని, అందరినీ ఒక త్రాటి మీదకి తెచ్చిన వ్యక్తి. ఆయనకు నాకు తెలిసినంతవరకు విరోధని ఉండడు. ఏ రాజకీయ పార్టీ అని వ్యత్యాసం ఉండదు. ఆ రోజు ఎవరెవరిని పిలవాలో అందరినీ పిలిచి అందరినీ కలిపేదానికి ఒక వేదికగా తయారు చేసిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు రాష్ట్రాల్లో అజాత శత్రువు అంటే, ఒక ఆదర్శమైనటువంటి రాజకీయ జీవితం అంటే మనందరికీ గుర్తొచ్చేది బండారు దత్తాత్రేయ గారు అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన ఆత్మకథలో ఒక వ్యాఖ్య చేశారు. ఒక్క రాత్రిలో ప్రకృతి విలయతాండం చేసి లక్షలాది మందిని తుడిచిపెట్టేసిన దౌర్భాగ్య దృశ్యాలు చూస్తానని కానీ, అక్కడ శవాల్ని ఏరుతూ బతికున్న వారికి దాహార్ తీరుస్తూ కొన్ని వారాల పాటు సేవ చేయాల్సి వస్తుందని అంతకు ముందెప్పుడు కూడా ఊహించలేదు అని రాస్తాడు. ఆ ఒక్క మాట చాలు ఆయన జీవితంలో ఆయన చేసిన సేవలు. బీజేపీ కార్యకర్తగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, హిమాచల్, హర్యానా గవర్నర్లుగా బండారు దత్తాత్రేయ గారు అనేక పాత్రలు పోషించారు. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేసే నిబద్ధతతో నిలబడిన వ్యక్తిత్వం అయింది. అన్ని పార్టీల వాళ్ళలో కలుపుకొని వెళ్ళే హుందాతనం అయింది. అందుకే ఉన్నత స్థానంలో ఉన్న ఎప్పుడూ సాధారణమైన కార్యకర్తగానే ప్రవర్తిస్తూ ఉంటారు. అనేక ట్రెండ్స్ సృష్టించాడు. ఎమర్జెన్సీ కాలంలో
ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి జైలు జీవితం కూడా అనుభవించారు. అందుకే ప్రధానమంత్రి ఆయన పుస్తక సందేశంలో ఎమర్జెన్సీ రోజుల్లో దత్తాత్రేయ పోరాటాన్ని ప్రశంసించారు. బండారు దత్తాత్రేయ గారి జీవితంలో 65 ఏళ్ల పాటు ప్రజాసేవలో తపనతో పనిచేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ క్రమంలో కానూరులో సెలూన్ షాప్ ను ప్రారంభించారు. ఆయనను చూడటానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఉప ముఖ్యమంత్రితో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. గతంలో కంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ టీ-షర్ట్ లో స్టైలిష్ గా కనిపించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావుతో సహా పలువురు పాల్గొన్నారు. అఖిల పక్షాలు రైతు సంఘాల అభిప్రాయం తీసుకోకుండా బనకచెర్ల ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు భుజాన ఎత్తుకుంటున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేవలం కాంట్రాక్టర్లకు లబ్ధి కోసమే బనకచెర్ల ప్రాజెక్టు చేపడుతున్నారని వెల్లడించారు. రేషన్ సరుకుల పంపిణీ నిలిపివేసి డబ్బులు ఇస్తామనటం సరి అయిన విధానం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాసరి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్మించబోయే నూతన ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. కాంట్రాక్టులకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ముందుగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలని అన్నారు. అక్రమ రేషన్ సరఫరా అడ్డుకోవాల్సిన ప్రభుత్వం రేషన్ కార్డులను రద్దు చేసి డబ్బులు పంపిణీ చేస్తామనటం సరియైన విధానం కాదని అన్నారు. రేషన్ పంపిణీ నిలిపివేస్తే దివంగత నేత ఎన్టీఆర్ ని అవమానపరచడమేనని అన్నారు.
రాజధానిపై నీచమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. జగన్ అనుకో అధికారంలో ఉన్నప్పుడు విషయం చెప్పారు, ప్రతిపక్షంలో ఉన్న విషయం చెబుతున్నారని అన్నారు. ప్రభుత్వం అంతా కూడా బదనామైపోతూ ఉంది. అందరికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి బదనామైపోతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు కాంట్రాక్టర్ కోసమే ఇవన్నీ కూడా టేకప్ చేస్తూ ఉన్నాడు. కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ ఉంది కాబట్టి ఆ సర్కార్ని కూడా ఒప్పించుకొని ఇవాళ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడని చెప్పి ఒక పెద్ద ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి నేను ప్రజలు రోజు రోజుకి దీనిపైన చర్చించుకుంటూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న రైతు సంఘాలన్నీ కూడా వారి అభిప్రాయం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ని కూడా ఆహ్వానించండి, పొలిటికల్ పార్టీస్ని కూడా పిలవండి, అందరి అభిప్రాయాలు తీసుకోండి. ఒకసారి కాకపోయినా దఫాలుగా డిస్కస్ చేయండి. అందరి అభిప్రాయాలు తీసుకొని చేయకుండా మీరు ఎట్టయితే కాళేశ్వరం కూలేశ్వరం అయిందో ఇక్కడ బనకచర్లలో మీరు మునిగిపోతారు. కంప్లీట్గా ఖచ్చితంగా చెప్పగలం. దీనిపైన ఇంకోటి కూడా జరుగుతూ ఉంది. అధికార పార్టీని ప్రతిపక్ష నేతను ఇద్దరిని కూడా ఆ కాంట్రాక్ట్ మేనేజ్ చేస్తున్నాడు అనేది కూడా ప్రచారంలోకి వచ్చింది. మరి ఇంతకంటే నీచమైన ఘోరమైన అవమానం ఇంకోటి ఉంది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రజల్లో ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు ట్రాన్స్పరెంట్గా చేయడం లేదు? ట్రాన్స్పరెంట్గా చర్చ చేయండి. మేము ఫస్ట్ నుంచి కూడా మేము చెప్తున్నాము ప్రభుత్వానికి, అయ్యా మీరు అధికారం మళ్ళీ వచ్చారు, అధికారం వచ్చిన తర్వాత ఇవన్నీ చేయండి. పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ అటు ప్రత్యేకించి అటు ఉత్తరాంధ్రలో అనేక తారకరామ ప్రాజెక్టు ఉంది, జంజావతి ఉంది, వంశధార ప్రాజెక్టు ఉంది. అవన్నీ కూడా ఇప్పటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఉంది. ఇంతవరకు మీరు వాటిని కంప్లీట్ చేయలే. ఇటు వెనకబడిన కరువు ప్రాంతమైన రాయలసీమ ప్రాంతంలో అంద్రీనివా ప్రాజెక్టు ఇంతవరకు నీళ్లు ఇవ్వలేకపోతూ ఉన్నారు. గాలేరు నగర్ కింద ప్రాజెక్టు రిజర్వాయర్లు కట్టారు, నీళ్లున్నాయి, కాలువలేదు అవ్వలే. తర్వాత వెలుగొండ ప్రాజెక్టు సొరంగం అని పాడుతా అన్నారు తప్ప ఆ సొరంగము కంప్లీట్ కావడంలే, ఆ నీళ్లు ఇవ్వడంలే. ఇవాళ రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేసి దాన్ని కూడా డబ్బులు ఇస్తాం, అది డబ్బులు బియ్యం ఇచ్చి, ఎందుకు బియ్యం అంటే బియ్యం అంతా కూడా అక్రమంగా రవాణా అయిపోతూ ఉంది, విదేశాలకు తరలిపోతూ ఉంది, షిప్పుల్లో పోతూ ఉన్నాయి, లారీల్లో పోతూ ఉన్నాయి. కాబట్టి దానికి జరగకుండా ఉండాలంటే వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. నేను అడుగుతూ ఉన్నా, మరి ఇక్కడ షిప్పుల్లో పోయినా లారీల్లో పోయినా లేదంటే అక్రమ రవాణా జరిగినా మీ గవర్నమెంట్లో జరుగుతుందా లేకపోతే ఎక్కడన్నా వేరే గవర్నమెంట్లో జరుగుతుందా? ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి రేషన్ కార్డు, అర్హత లేని వాళ్ళకి వేరే రకమైన కార్డు ఇవ్వండి, వేరే వాటికి ఉపయోగించుకోవడానికి, హెల్త్ వీటన్నిటికీ. ఆ పని చేయడంలే. రెండోది, ఆ బియ్యం తినరు కాబట్టి అమ్ముతున్నారు అంటారు. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ మంచిగా ఆలోచించింది. వాళ్ళు ఇవాళ సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యూ కట్టి తీసుకొని పోతూ ఉన్నారు. ఎందుకు? వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి. మీరు కూడా దాన్ని చేయండి. గగనతల నుంచి మచిలీపట్నం సాగర తీరాన్ని వీక్షించిన పర్యాటకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీచ్ ఫెస్టివల్లో భాగంగా హెలికాప్టర్ రైడ్ను ఏర్పాటు చేశారు. ఈ హెలికాప్టర్ సామాన్యులకు అందుబాటులోకి రావడంతో హెలి రైడ్ చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపారు. దీని ధర 2500 రూపాయలుగా నిర్ణయించారు. మచిలీపట్నం బీచ్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటకంగా ముందుకు తీసుకువెళ్లాలని సందర్శకులు కోరుతున్నారు. ఎటువంటి ఒత్తిడి లేని ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి ఒక్కరికి విద్యా బోధన జరగవలసిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ సెంట్రల్ అసోసియేషన్ సభ్యులు బొండా ఉమామేశ్వరరావు అన్నారు. చిన్నతనం నుంచి ఒత్తిడి లేని విద్యను చిన్నారులు అందుకోవడంతో వారి మేధో సంపత్తి మరింత పెరుగుతుందని అన్నారు. ప్లే స్కూల్లో చిన్నారుల విద్యా బోధనకు తగిన సౌకర్యాలు ఉంటే చిన్నారులకు చదువు పట్ల మరింత ఆసక్తి పెరుగుతుందని అన్నారు. ఆ క్రమంలోనే పాయకాపురం ప్రశాంతి నగర్ లో అమెరికన్ కిడ్స్ సెమీ ఇంటర్నేషనల్ ఏసీ ప్లే స్కూల్ ఏర్పాటైందని అన్నారు. విజయవాడ నగరంలో ప్రముఖ విద్యా సంస్థగా ఉన్న మాస్టర్ బెన్స్ విద్యా సంస్థల అధినేత అనిల్ కుమార్ నేతృత్వంలో నూతనంగా పాయకాపురం ప్రశాంతి నగర్ లో ఏర్పాటు చేసిన అమెరికన్ కిడ్స్ సెమీ ఇంటర్నేషనల్ ఏసీ ప్లే స్కూల్ ను శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు.
పాఠశాలలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం ప్లే స్కూల్ చిన్నారులకు ఉన్న సదుపాయాలను ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు పరిశీలించారు. ప్లే స్కూల్లో జాయిన్ అయ్యే చిన్నారులకు ఆహ్లాదకర వాతావరణంలో విద్యను అందించే రీతిలో ఉన్న సదుపాయాల పట్ల బోండా ఉమా సంతృప్తి వ్యక్తం చేస్తూ పాఠశాల నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పైకాపురం, ప్రశాంతినగర్ వంటి ప్రాంతాల్లో చిన్నారులకు విద్యాబోధన అందించేలా ప్లే స్కూల్ ఏర్పాటు కావడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసే క్రమంలో ప్రైవేటు విద్యా సంస్థలకు సైతం తగు రీతిలో తోడ్పాటు అందజేస్తున్నట్లుగా చెప్పారు. అమెరికన్ కిడ్స్ స్కూల్ నిర్వాహకుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ మాస్టర్ మైండ్ స్కూల్ ద్వారా విజయవాడ నగర వ్యాప్తంగా అనేక బ్రాంచ్ల ఏర్పాటుతో పాటు ఇప్పటికే మంచి విద్యాబోధన జరుగుతుందని అన్నారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు సైతం మా విద్యా సంస్థలకు తగు రీతిలో సహకారాన్ని అందజేస్తున్నారని అనిల్ కుమార్ చెప్పారు. సింగనగర్, పైకపురం ప్రాంతంలో చిన్నారుల విద్యాబోధనకు తగిన విధంగా అన్ని వసతులతో జాగ్రత్తలతో ప్లే స్కూళ్లను ఏర్పాటు చేస్తామని, అడ్మిషన్లు సైతం ఈ విద్యా సంవత్సరానికి జరుగుతున్నట్లుగా తెలిపారు. ఈరోజు 61వ డివిజన్లో అమెరికన్ కిడ్స్ స్కూల్ పేరు మీద ఇక్కడ ఒక చిన్నపిల్లలకి ప్లే స్కూలు 7th క్లాస్ వరకు ఇక్కడ మరి పెడతాం అనేది సంతోషం. మరి దానికి ఇప్పటికే అనేక స్కూల్స్లో అనుభవం ఉన్నటువంటి మాస్టర్ మైండ్ స్కూల్ అధ్యక్షులు, అలాగే ఓనర్ అయినటువంటి అనిలు, కరెస్పాండెంటు వాళ్ళ ఆధ్వర్యంలో స్కూల్ జరగటం ఈ ప్రాంతానికి మంచి అవసరం కూడా ఉంది. ఈ ప్రాంతంలో సింగనగర్ ప్రాంతంలో కిడ్స్కు మరి ప్లే స్కూల్స్ కానీ చిన్నపిల్లలకి అన్ని రకాల సదుపాయాలు ఉన్న స్కూల్స్ కావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా అన్నీ కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రభుత్వ పరంగా అంగన్వాడీ స్కూల్స్లో ప్లే స్కూల్స్ని పెట్టి వాళ్ళకు కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇంకా ప్రతి కాలనీలు ఇలాంటిది ఉంటే పిల్లలందరినీ కూడా చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండటానికి బాగుంటుంది. ఇది ఒక మంచి స్కూల్గా నేను భావిస్తా ఉన్నా. ఇక్కడ ఈ డివిజన్లో ఇది పాయకాపురంలో ప్రశాంతి నగర్లో స్టార్ట్ చేసుకోవడం సంతోషంగా ఉందని హృదయపూర్వకంగా యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు ప్రశాంతి నగర్లో అమెరికన్ కిడ్స్ పేరు మీద ఒక సెమీ ఇంటర్నేషనల్ ఏసీ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ప్రశాంతి నగర్లో ఫస్ట్ స్కూలు. కొన్ని వేల జనాభా ఉన్నటువంటి ప్రశాంతి నగర్లో ఇంతవరకు స్కూల్ లేకపోవటం, ఇక్కడి నుంచి అందరూ కూడా దూర ప్రాంతాలకు బస్సుల మీద వెళ్ళటం గమనించి ఈ ఏరియాలో ఫస్ట్ స్కూల్ ప్రారంభించడం జరిగింది. అట్లాగే ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏం కావాలో తెలుసుకొని ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఈ ప్రాంతానికి ఏం అవసరమో అన్నీ గమనించి ఒక కొత్త మోడల్గా ఈ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. ఇక నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లేకపోతే సిబిఎస్ఈ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్కి వెళ్ళే పని లేకుండా అటువంటి అన్ని ఫెసిలిటీస్ని ఇక్కడ ఉంచి సిబిఎస్ఈ సిలబస్ అండ్ కేంబ్రిడ్జ్ సిలబస్ని మింగ్లింగ్గా ఒక సబ్జెక్ట్ని కూడా రూపొందించడం జరిగింది. ప్రైవేటు స్వయం పాలిత ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యూనివర్సిటీల ఉన్నతాధికారులపై తక్షణమే దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీటీపీ ఐఈఏ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎంవి బ్రహ్మానందరెడ్డి కోరారు. కాకినాడ జేఎన్టీయూ, విజయనగరం జేఎన్టీయూ పరిధిలోని పలు కళాశాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదన్నారు. క్వాలిటీతో కూడిన విద్యను అందించవలసిన ప్రభుత్వ యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలో జరుగుతున్న విద్యా బోధనపై దృష్టి సారించవలసి ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీటీపీ ఐఈఏ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఏపీటీపీ ఐఈఏ అధ్యక్షుడు డాక్టర్ ఎంవి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ జేఎన్టీయూ కాకినాడ పరిధిలోని కళాశాలలో అనేక మంది ఫేక్ పిహెచ్డీలతో ఉన్నత స్థాయి పదవులు అనుభవిస్తున్నారని చెప్పారు. ఆధారాలతో సహా బీసీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అర్హత లేని వారు చేస్తున్న బోధన ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జేఎన్టీయూ పరిధిలోని 245 కళాశాలలో ఒక కళాశాల పైన కూడా చర్య తీసుకోకపోతే ఉన్నతాధికారులు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేకించి జేఎన్టీయూ కాకినాడ అవినీతి అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిందని పత్రికలో వచ్చిందని తెలిపారు. విజయనగరం జేఎన్టీయూ అక్రమాలపై ప్రజాప్రతినిధులు సైతం చట్టసభలో మాట్లాడినా స్పందన లేదని అన్నారు. ఫ్యాక్ట్ కమిటీ నివేదికలు సైతం బుట్టదాఖలు చేస్తున్నారని, ఇప్పటికైనా మంత్రి లోకేష్ వెంటనే స్పందించి యూనివర్సిటీలలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించాలని అన్నారు. జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ నూతన వీసీ వివిఎస్ ప్రసాద్ యూనివర్సిటీ కళాశాలలో జరుగుతున్న అక్రమాలపై తక్షణమే నివేదికను సేకరించి అక్రమాలకు పాల్పడుతున్న వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది ఏ ప్రభుత్వం వచ్చినా ఏమీ జరగట్లేదు. ఫస్ట్ ఇంపార్టెంట్ జేఎన్టీయూ కాకినాడ. జేఎన్టీయూ కాకినాడలో మనము చాలా అప్లికేషన్లు పెట్టాము, ఏమీ జరగట్లేదు. ఒకటి నెంబర్ 1 ఏంటంటే జేఎన్టీయూ కాకినాడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అఫిలియేటెడ్ కాలేజీలో సంథింగ్ ద ఫేక్ పిహెచ్డీస్ అండ్ ఎంటెక్ అదే కాలేజీలో చేస్తా
అతన్ని ప్రిన్సిపల్గా చేశారు. అది లాస్ట్లో పేరు చెప్తాను. నెక్స్ట్ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో గైడ్షిప్ ఇచ్చారు. గైడ్షిప్లో ఇద్దరు, ఒకటి పతాంజలి, ఒకటి దుర్గాప్రసాద్ను ఆల్రెడీ గైడ్షిప్ నుంచి తీసేశారు. పతాంజలి అంటే కొనసాగిస్తున్నారు. లాస్ట్ టైం పతాంజలిది వెరీ క్లియర్గా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సాయిబాబా ఉన్నప్పుడు ఎంసీఏ మీద మేము రాటిఫై చేసామన్నారు. ఇప్పుడు సిఎస్సిలో మళ్ళీ వచ్చేసి గైడ్షిప్ ఇచ్చారు. ఇట్స్ నాట్ పాసిబుల్, అది చేయకూడదు, అది చాలా రాంగ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా జేఎన్‌యూ కాకినాడ ఈ నోస్ వెరీ వెల్, అన్నీ తెలుసు. వీసీ గారికి ఇచ్చాం. లాస్ట్ ఇన్ఛార్జ్ వీసీ మురళీకృష్ణ గారు ప్లస్ రవీంద్రనాథ్ రిజిస్టర్ అండ్ యేసురత్నం ఆడిట్ సెల్, వీళ్ళందరికీ మేము అప్లికేషన్లు ఇచ్చాం. కానీ దాన్ని ఏమీ చేయడం లేదు, ఏమీ జరగట్లేదు, శూన్యం. మేము ఆల్రెడీ ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఇప్పటికీ 14 మెయిల్స్ పెట్టాం, ఇంతవరకు ఏం లేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పెట్టాం, లోకేష్ గారికి కూడా పెట్టాం. లోకేష్ గారికి కూడా 8-9 మెయిల్స్ పెట్టాం, నాట్ రిప్లై. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అడిగారు అన్నారు యూనివర్సిటీని, దాంట్లో ఏం జరిగింది ఏంది అనేది ఏం లేదు. ప్రిన్సిపాల్గా అదే కొనసాగుతున్నాడు యూనివర్సల్ కాలేజీలో. ఈయన పతాంజలి సేమ్ గైడ్షిప్ అదే కొనసాగుతున్నాడు. అంటే అఫిలియేటెడ్ కాలేజ్ 245 కాలేజీలు ఉంటే ఒక్క కాలేజీ మీద యాక్షన్ తీసుకోలేకపోతే జేఎన్‌యూ ఎందుకు? మురళీకృష్ణ గారికి పదే నేను పర్సనల్గా వెళ్ళి జేఎన్‌యూ కాకినాడకి వెళ్ళి చెప్పాను. రవీంద్రనాథ్ గారికి చెప్పారు. రవీంద్రనాథ్ గారు ఏమంటారు, ఇది పర్సనల్ అండి, ఇది మేము చెప్పనీకి లేదు. పర్సనల్ ఏంటండి, శాలరీలు తీసుకుంటున్నారు. ప్రజల కోసం పనిచేయాలి, స్టూడెంట్స్ కోసం పనిచేయాలి, క్వాలిటీ కోసం పనిచేయాలి. జేఎన్‌యూ కాకినాడ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? జేఎన్‌యూ కాకినాడ ఒక అనకుండా అంటే కరప్షన్లో పెద్ద ముద్ర పడిపోయింది. ఎవరికైనా తెలుసండి, ఇంతవరకు పేపర్లు చాలా ఇచ్చాయి, మీకు కూడా యూ నో వెరీ వెల్, పేపర్లో చాలా వరకు వచ్చింది కాకినాడ గురించి. నేనే లాస్ట్ టైం కాకినాడలో వేశాను. రాటిఫికేషన్ విషయంలో, ఎఫ్ఎఫ్సి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ విషయంలో కూడా చాలాసార్లు మెసేజ్లు ఇచ్చాము. పేపర్లో డైరెక్ట్ నా ఫోటోతో వీసీ గారితో సహా వేశారు. అయినా కూడా యాక్షన్ లేదు. ఎవరెవరు ఏం తీసుకున్నారు ఏంటి అనేది కూడా వెరీ క్లియర్గా ఇచ్చారు. అయినా కూడా ఏం చేయట్లేదు. ప్లీజ్ దయచేసి ఇప్పుడు కొత్త వీసీ గారు వచ్చారు, వివిఎస్ ప్రసాద్ గారు, ఇమ్మీడియట్గా దాని మీద రెక్టిఫై చేసి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. లోకేష్ గారికి కూడా, లోకేష్ గారు మీరు వీసీలు అంతా కొత్త వాళ్ళని సెలెక్ట్ చేశారు, ఫస్ట్ ఇన్ఛార్జీలు పెట్టారు, ఇన్ఛార్జ్ అట్టర్ క్లాప్, ఎవరు ఏం చేయట్లేదా? ఎగ్జాంపుల్ జేఎన్‌యూ కాకినాడ తీసుకోండి. కాకినాడలో ఏమీ లేదు. మురళీకృష్ణ గారు, రవీంద్రనాథ్ గారు, యేసురత్నం గారు ఏం చేశారండి? ఏమి లేదు, టోటల్ శూన్యం. 15 మెయిల్స్ పెట్టాం, 15 మెయిల్స్కు నో రిప్లై. ఒక్క కాలేజీ మీద యాక్షన్ తీసుకోలేకపోతే ఎందుకండి? ఇంకా కాపులను 9వ షెడ్యూల్ ప్రకారం బీసీలలో చేర్చాలని అఖిల భారత కాపు జేఏసీ కన్వీనర్ గోరెపాటి అర్జునరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం విజయానికి కాపుల ప్రముఖ పాత్ర వహించారని, ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు కాపు కార్పొరేషన్ నిధులు మంజూరు చేయకపోవడం కాపులకు ద్రోహం చేయటమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే కూటమికి వ్యతిరేకంగా ఉద్యమించవలసిన పరిస్థితి వస్తుందని అన్నారు. ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో అఖిల భారత కాపు జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాపులను బీసీలో చేర్చాలని అన్నారు. కూటమి ప్రభుత్వం విజయానికి కాపులు ప్రముఖ పాత్ర వహించాలని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు కాపు కార్పొరేషన్ కి నిధులు మంజూరు చేయలేదని అన్నారు. నామినేటెడ్ పదవులు కాపు సామాజిక వర్గానికి కూడా కేటాయించాలి అని అన్నారు. అన్ని సామాజిక వర్గాలతో పోలిస్తే కాపు సామాజిక వర్గం ఎంతో వెనుకబడి ఉందని, ఓట్లు వేసి గెలిపించుకున్నందుకు జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి సమాధానం చెప్పాలని అన్నారు. కాపు విద్యార్థులు ఉద్యోగాల్లో పురోగతి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ సమస్యలు పరిష్కరించుకుంటే కాపు జేఏసీ నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాపు జేఏసీ కన్వీనర్లు అలా తారక రామారావు, వాద ప్రసాదరావు, సంకటి లక్ష్మణరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాపు జేఏసీ అధ్యక్షులు చల్లా ప్రభాకరరావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేము ఆశతో ప్రభుత్వం వస్తే మా కాపు కమ్యూనిటీకి మా కాపు కార్పొరేషన్ ద్వారా మా కాపు సబ్సిడీ లోన్లు కానివ్వండి, కాపు కార్పొరేషన్లో బోర్డు డైరెక్టర్లు కానివ్వండి, అనేకమైనటువంటి పోస్టుల గురించి ఆరాటపడుతూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి తరుణంలో మీరు సంవత్సరం అయిపోతున్నా కానీ ఏమీ పట్టించుకోకుండా ఈ కాపు కార్పొరేషన్ని ఫిలప్ చేయకోకుండా మీరు అట్లా ఉన్నారు అని అంటే దానికి అర్థం అంటే కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటటువంటి నిధులు కానివ్వండి, సబ్సిడీ లోన్లు కానివ్వండి, కాపు డైరెక్టర్లు కానివ్వండి, వాటిల్లో కూడా మీరు మొండి చేసి చూపుతున్నారంటే ఇంకా కాపులకి మీరు ఎప్పుడు న్యాయం చేస్తారు? మేము ఎవరికీ వ్యతిరేకం కాదండి. మేము మీకు పనిచేసి మీకు ఓట్లు వేపించి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మా కాపు నాయకుడు అనేటువంటి మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు
పవన్ కళ్యాణ్ గారు ఆనాడు మీకు వెన్నంటూ ఉండి వెన్ను తట్టి మేమున్నాం కాపులు మీ వెనకాల, మేము తీసుకొస్తాం ప్రభుత్వాన్ని అని చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కాపుల్ని మీరు అణగదొక్కే దిశగా మీరు ముందుకెళ్తున్నారంటే మేము ఇంకా ఏ విధంగా మేము పనిచేయాలా, మా నాయకుల్ని మేము ఎట్లా ఊహించుకోవాలా అనే విధంగా భావిస్తూ ఇప్పటికైనా చేయగలిగింది మీరు ఒకటే. నిన్నగాక మొన్న కాపు సబ్సిడీ లోన్లు అన్నారు, అవి అందరికీ మేము సమాయత్తం చేసి అప్లికేషన్లు పెట్టించాం. లాస్ట్కి వచ్చేటప్పటికి సబ్సిడీలను ఆపేసామన్నారు. దేనికి పెట్టమన్నారు, దేనికి ఆపేశారు, ఏవి సంబంధం లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు. జెంటిల్మెన్కు ప్రతిరూపం బండారు దత్తాత్రేయ అని వ్యాఖ్య. కానూరులో సెలూన్ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో నిర్మించబోయే నూతన ఇరిగేషన్ ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.